రైట్గా టీ న్యూస్ వరుస కథనాలతో విశ్రాంతి ఉద్యోగికి రిటైర్మెంట్ బెనిఫిట్లను విడుదల చేసింది రేవంత్ సర్కార్. ఖమ్మం జిల్లాకు చెందిన మైసయ్య డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గర సెక్యూరిటీ అధికారిగా పనిచేశారు. ఈ క్రమంలోనే రిటైర్ అయినప్పటికీ ప్రభుత్వం ఆయనకు రిటైర్మెంట్ బెనిఫిట్లను ఇవ్వలేదు. ఆరోగ్యం విషమించినా చేతిలో చిల్లికవ్వలేక మైసయ్య ఈ నెల 19న మృతి చెందారు. చివరకు అంత్యక్రియలకు కూడా డబ్బులు లేకపోవడంతో తోటి రిటైర్డ్ ఉద్యోగులు సాయం అందించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఈ దయనీయ గాథను వెలుగులోకి తెచ్చారు. మైసయ్య దయనీయ గాథపై టీ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది. దీంతో ఎట్టకేలకు మొద్దు నిద్ర వీడిన సర్కార్ మైసయ్యకు బాకీ పడ్డ రిటైర్మెంట్ సొమ్మును విడుదల చేసింది. గ్రాట్యుటీ, జీపీఎఫ్, లీవ్ ఎన్కాష్మెంట్ కింద 66 లక్షల రూపాయలను మైసయ్య ఖాతాలో జమ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, టీ న్యూస్ వరుస కథనాలతో అయితే ఓ విశ్రాంతి ఉద్యోగికి అయితే రిటైర్మెంట్ బెనిఫిట్లు అయితే విడుదల చేసింది రేవంత్ సర్కార్. అంటే వ్యక్తి మృతి చెందితే కానీ, ప్రధాన ప్రతిపక్ష నాయకులు దాన్ని ఇనిషియేట్ తీసుకుంటే కానీ, ఛానల్లో టెలికాస్ట్ చేస్తే కానీ అతనికి రావాల్సిన డబ్బులన్నీ ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వరా? సింధూరా, ఖమ్మం జిల్లాలో మరణించినటువంటి విశ్రాంత ఉద్యోగి కె మైసయ్య రిటైర్మెంట్ బెనిఫిట్ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఇటు టీ న్యూస్ రెండూ కలిసి అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేశాయి. గత 4-5 రోజులుగా వరుస కథనాలు ప్రసారం చేస్తూ ఇటు టీ న్యూస్ మైసయ్య కుటుంబం వచ్చింది, అటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా సామాజిక మాధ్యమాల వేదికగా, మీడియా వేదికగా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ జరిగినటువంటి నష్టాన్ని ఎత్తి చూపుతూ వరుసగా ప్రశ్నించడంతో ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారు మొద్దు నిద్ర వీడినట్టుగా తెలుస్తుంది. 66 లక్షల రూపాయలను ఆయన ఖాతాలో జమ చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గర చనిపోయే వరకు, ఆయన రిటైర్మెంట్ పోయిన ఏడాది ఫిబ్రవరి 28న రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యే వరకు కూడా ప్రస్తుత ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గరనే సెక్యూరిటీ అధికారిగా పనిచేసినారు మైసయ్య. అయినప్పటికీ కూడా ఆ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటికీ కూడా, ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పటికీ కూడా మైసయ్యకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మానసిక ఒత్తిడికి గురైనటువంటి మైసయ్య కొద్ది రోజుల క్రితం అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రిలో చేరారు. భర్త అనారోగ్యము, అట్లాగే ఆయన మరణాన్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనటువంటి ఆయన భార్య కూడా ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కొడుకు దీనంగా వేడుకుంటున్నటువంటి దృశ్యాలను టీ న్యూస్ ప్రచారం చేసింది. 2 చేతులు జోడించి ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధినేతలను, పెద్దలను మైసయ్య కుమారుడు వేడుకున్నాడు. తనకు ఆరోగ్యం బాగాలేదని, దయచేసి మా కుటుంబానికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇకనైనా చెల్లిస్తే తల్లిని కాపాడుకుంటానంటూ ఆయన వేడుకున్నటువంటి ఒక బైక్ ను టీ న్యూస్ ప్రచారం చేసింది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, తక్షణమే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలంటూ వరుస కథనాలు ప్రసారం చేసినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. 66 లక్షల రూపాయలు ఆయనకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ లో కమ్యూటేషన్, గ్రావిటీ, జీపీఎఫ్, లీవ్ ఎన్కాష్మెంట్ కింద 66 లక్షల రూపాయల దాకా ఆయన ఖాతాలో జమ అయినాయి. ఇంకొక 3-4 లక్షలు రావాల్సి ఉందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. టీ న్యూస్ కి కొద్దిసేపటి క్రితం ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపినటువంటి మైసయ్య కుటుంబ సభ్యులు, తమ తండ్రి లాంటి అనేక కుటుంబాలు ఇంకా ఉన్నాయి, అందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చేదాకా పోరాడండి సార్ అంటూ టీ న్యూస్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. దాంతో పాటు కొద్దిసేపటి క్రితమే పెన్షన్దారులు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు, అట్లాగే వాళ్ళకి దక్కాల్సినటువంటి బెనిఫిట్స్ విషయంలో కూడా ఆందోళన బాట పట్టారు. వాళ్ళు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది, తీరా అధికారం చేపట్టిన తర్వాత తమను మోసం చేసింది. క్యాష్లెస్ ట్రీట్మెంట్ అన్నారు, హెల్త్ కార్డులు ఇస్తామన్నారు, బకాయిలు లేకుండా పెన్షన్ చెల్లిస్తామన్నారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పటికప్పుడు ఉద్యోగులకు ఇస్తామని చెప్పి మోసం చేశారంటూ పెన్షన్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఒక కుటుంబానికి అయితే టీ న్యూస్ న్యాయం చేయగలిగింది, హరీష్ రావు పోరాటం ఫలించిందని చెప్తున్నప్పటికీ మిగతా 100,000 మంది, దాదాపు 7-8 మంది పైచిలకు ఇదే దీనావస్థలో ఉన్నారని చెప్తున్నారు. ఈ ఒక్క ఖమ్మం జిల్లాలోనే 6 ఉద్యోగులు మృతి చెందారు. ఆ 6 ఉద్యోగుల యొక్క చిత్రపటాలను అక్కడ పెట్టి రిటైర్డ్ పెన్షన్దారులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఖమ్మం జిల్లాకు సంబంధించిన మృతులతో పాటు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది చనిపోయారని చెప్పి ఆ పెన్షన్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని కుటుంబాలను ఆదుకోవాలి, తమకు రావాల్సినటువంటి బకాయిలను నెలకు 700 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేస్తానని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయలేదంటూ కూడా పెన్షన్లు ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ మైసయ్య కుటుంబానికి మాత్రం ఆ బెనిఫిట్స్ రావడం కోసం టీ న్యూస్ అవిశ్రాంతమైనటువంటి వార్తా కథనాలు ప్రసారం చేసింది. హరీష్ రావు కూడా సామాజిక మాధ్యమాలతో మీడియా వేదికగా
ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ వరుసగా స్పందించినటువంటి నేపథ్యంలో ఆ మైసయ్య కుటుంబానికి ప్రస్తుతం ఆర్థికమైనటువంటి వెసులుబాటు దక్కింది. ఆ కుటుంబం ఇప్పుడు ఆ తల్లిని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ఉంది. ప్రస్తుతం ఆమె నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అట్లాగే మైసయ్య రెండో కొడుకు కూడా తీవ్ర అనారోగ్యమైనటువంటి ప్యాంక్రియాసిస్ సమస్యతో బాధపడుతున్నాడు. ఆ కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు ఆరోగ్య సమస్యలు తీర్చుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్పి ఆ కుటుంబం కావచ్చు, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి సాయం చేసినటువంటి రిటైర్మెంట్ అప్పుడు ఆ అంత్యక్రియలకు కూడా డబ్బులు లేనటువంటి దీనస్థితిలో ఉన్నప్పుడు సాయం చేసినటువంటి ఆయన స్నేహితులు, ఇతర రిటైర్మెంట్ ఉద్యోగుల సంఘం నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇదే రీతిలో అందరికీ కూడా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. చంద్ర రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.